వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను పార్టీ పెట్టాలంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకోవాల్సిందే అంటున్న కవిత అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కవిత ఎప్పుడైతే వాళ్ళ తండ్రి మీద, ఆ పార్టీ మీద, బీఆర్ఎస్ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారో అప్పటి నుంచి కూడా ఆమె టీడీపీ క్యాడర్, తెలంగాణ టీడీపీ క్యాడర్ పట్ల ఎస్పెషల్లీ అటు చంద్రబాబు నాయుడు మీద చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారనేది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు దానికి ముందు ప్రీ ఫేజ్‌లో ఏం జరిగిందో కూడా కొంత బ్రీఫ్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్‌లో కవిత ఇరుక్కోక ముందు కవిత ఆ పార్టీలో కూడా వన్ ఆఫ్ ది లీడరే. బీఆర్ఎస్ నుంచి రిప్రజెంట్ చేశారు. జాగృతి లాంటి ఓన్ ఐడెంటిటీ ఆమెకున్నప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన తండ్రి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడ ఒకసారి ఎంపీ అయ్యారు. ఎంపీగా ఓడిపోయాక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన అన్న కేటీఆర్ ప్రొజెక్ట్ అయ్యారు. అయినా సరే వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని, వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా ఇరుక్కుంది. ఎక్కడో కేజ్రీవాల్‌ని టచ్ చేయాలని చెప్పి బీజేపీ లిక్కర్ స్కామ్ బయటికి తీస్తే దాంట్లో సౌత్ లింకులు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ అయిన రాఘవరెడ్డి దగ్గర నుంచి శరత్చంద్రారెడ్డి దాకా ఇక్కడ కవిత సౌత్ కింగ్ పిన్‌గా ఆవిడ అరెస్ట్ కావడం జరిగింది. పాపం ఆవిడ తీహార్ జైల్‌లో ఉంటే ఈ కేసులో అరెస్ట్ అయ్యి అటు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని కేసీఆర్ ఆదేశాలతో చాలా ఆమెను బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. చాలా ఎఫర్ట్ పెట్టారు. అయితే ఆమె బయటకొచ్చిన తర్వాత ఈ అంశం ఎక్కడ కూడా ఒక సెంటిమెంట్ రాజేస్తుంది అనుకుంది బీఆర్ఎస్. ఆమె చేతులు పిడికిలు బిగించి జనంలోకి వెళ్ళింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఆహార్యం మారింది జైలు నుంచి వచ్చాక. సో ఇవన్నీ కూడా ఏవి తెలంగాణ సమాజాన్ని కదిలించలేకపోయాయి. అందరిలో ఒకటే ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి కూతురు ఆవిడకి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఆ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన డబ్బులు ఆ కక్కుర్తి ఎందుకు అనేదే అందరి నుంచి వచ్చిన ప్రశ్న. అందుకే ఆమెకు మద్దతుగా ఒక్క బీఆర్ఎస్ నేత మాట్లాడలేదు. ఆ తెలంగాణ సమాజం కూడా ఆ స్థాయిలో ఆమెను యాక్సెప్ట్ చేయలేదు. ఆమె బయటకొచ్చిన తర్వాత తన తండ్రి నుంచి, తన అన్న నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు ఆవిడ. ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళ వైపు నుంచి కనిపించలేదు. అందుకే ఈరోజు ఆమె ఏకంగా తిరుగుబాటు పేరుతో బయటకొచ్చింది. ఏదైతే తన తండ్రిని ఉద్దేశించి అదేవిధంగా హరీష్ రావుని, కేటీఆర్‌ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేస్తా ఉన్న క్రమంలో ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు జాగృతి కేంద్రంగా కొన్ని యాక్టివిటీస్ చేస్తూ వార్తల్లో ఉంటా వచ్చింది. ఈరోజు లేటెస్ట్‌గా తన ఎమ్మెల్సీ పదవి కూడా బీఆర్ఎస్ లాంటి ఒక పార్టీలో నేను ఉండలేను. సో అలాంటి పార్టీలో ఉంటే నా క్రెడిబిలిటీ పోతుంది. నేను కొత్త పార్టీ పెట్టబోతున్నానని చెప్పి బయటకొచ్చి అన్ని భాషల్లో మీడియా ప్రతినిధులతో ఆహ్, దాన్ని పూర్తిగా బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. ఒక సంచలనం రేపారు. ఇంకొక బ్లాస్ట్ ఏంటంటే బీఆర్ఎస్‌లో ఉన్న ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో అది అసలు పార్టీనే కాదు. దానికొక వాల్యూస్ లేవు ఆ పార్టీకి. మీరంతా నా కళ్ళి వచ్చేసేయండి అని చెప్పి కూడా అటు కేసీఆర్ అనుకోని ఒక డయలమాలో అయితే పడేశారు. ఇది ప్రెజెంట్ సిట్యుయేషన్ కవితకు సంబంధించి. అయితే ఈరోజు ఆవిడ పార్టీ పెట్టే ముందు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవాలనుకుంటున్నారు? దానికొక సాలిడ్ రీజన్ ఉంది. ఇక్కడ టీడీపీ తెలంగాణ వేదిక మీద నుంచే టీడీపీ పుట్టుక స్టార్ట్ అయింది ఎన్టీఆర్ చేతుల మీదుగా. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి అమ్మాయిలకు ఆస్తి హక్కు నుంచి ₹2 కిలో బియ్యం దాకా. ఆయన తీసుకొచ్చిన ఏ రెవల్యూషన్ అయినా నిజంగా ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించింది తెలంగాణలో. అందుకే అంత సాలిడ్ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంటూ వచ్చింది తెలంగాణ గడ్డ మీద. ఈవెన్ చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక హైటెక్ సిటీ కానీ, ఒక సైబరాబాద్ నిర్మాణం కానీ, ఒక ఐబీఎం, ఒక ఇన్ఫోసిస్ కానీ హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో పెట్టానని చెప్తుంటారు ఎప్పుడు ఆయన. ఇది నిజంగానే. అది కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు గతంలో. సో, అలా టీడీపీకి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏర్పడింది తెలంగాణలో. దట్టు ఒక బీసీల గొంతుగ్గా మారింది ఆ పార్టీ. ఈరోజు మెజారిటీ పార్టీలో ఉన్న నేతలంతా రిటైర్ అయిన చాలామంది నేతల్లో బీసీ నేతలకి వాయిస్ ఇచ్చింది టీడీపీనే. అది ఎవరూ కాదనలేని వాస్తవం. సరే ఇదంతా మనకు తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ లాంటి ఒక పార్టీ తెలంగాణలో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ఎదురుగా ఉన్న కేసీఆర్‌కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఆయన పార్టీకి లైఫ్ ఉండదు. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి పక్కకు తరిమేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అయినా టీడీపీ పెర్ఫార్మ్ చేయగలిగింది. 15 సీట్లు కొట్టింది 2014లో. వాళ్ళ మొత్తాన్ని తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. ఇక ఓటుకు నోటు లాంటి ఇష్యూస్ గాని, ఆ తర్వాత వచ్చిన 2018 ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లారాయన. అప్పుడు కాంగ్రెస్‌తోని పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫరెంట్ కారణంగా. ఆ పొత్తుల్ని కూడా వ్యతిరేకంగా చూపిస్తూ ఇంకోసారి సెంటిమెంట్‌ని వాడుకున్నారాయన. సో, ఇంకోసారి సీఎం కావడం జరిగింది. అప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్ పేరుతోని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విధానం చాలా హార్ట్ టచింగ్ ఇష్యూ అది. ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా కేసీఆర్ లైఫ్ టైమ్‌లో ఆయన పొలిటికల్ లైఫ్ టైమ్‌లో మొత్తం చంద్రబాబు నాయుడు మీద చేసినన్ని విమర్శలు ఇంకెవరి మీద కూడా చేసుండరు. అయినా సరే మొత్తం ఆ రకంగా టీడీపీని ఈరోజు తెలంగాణ నుంచి పంపించిన బట్ ఈరోజు అదే కేసీఆర్‌ని ఓటమికి ఓడించి ఫామ్ హౌస్‌లో కూర్చోబెడతానికి టీడీపీ కార్యకర్తలే కారణమయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ని హ్యూమిలియేట్ చేస్తే హరీష్ రావు అండ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ వాళ్ళకి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కూడా కసితో రగిలిపోయింది. ఆ క్యాడర్ 2 వర్స్ 2 రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. ఆయన ఓన్ చేసుకుంది. ఈరోజు ఆయన సీఎంగా ఉన్నారు.
అందుకే ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, ఈరోజు బీఆర్ఎస్ పూర్తిగా జీరో కాదు మైనస్కి కూడా పడిపోయింది. ఈరోజు అటు కూతురు ఎదురు తిరుగుతూ ఉంది కేసీఆర్కి, ఇటు కేసీఆర్కి అసలు ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనేది ఒక చర్చ, అటు కొడుకు పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అర్థమైంది. అసలు హరీష్ రావు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనం. ఆ పాపం ప్రతిరోజు కూడా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి ఆయన ఆ పార్టీలో ఉన్నా కూడా. సో ఇప్పుడు కేసీఆర్కి కేటీఆర్కి క్లారిటీ లేదు. అందుకే బీజేపీతో పొత్తులు దిశగా విలీనం దిశగా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద బండేసింది కేసీఆర్ నెత్తిన కవిత ఈ రోజున. అయితే ఈమె పార్టీ పెట్టే ముందు, పార్టీ పెట్టే ముందు చంద్రబాబు నాయుడు ఎందుకు కలవాలనుకుంటున్నారంటే, కవిత తీసుకున్న నినాదమే బీసీ నినాదం. స్టార్టింగ్లో మనం ఆమె ఓన్ పార్టీ ఎజెండా ఉందనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ప్రకటించుద్దామని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సస్పెన్స్కి అయితే తెరదించారు ఆవిడ. అయితే ఈ బీసీ నినాదమే తీసుకుంది. ఆ వ్యాక్యూమ్ ఉంది బీసీలో. సో అందుకే తన పార్టీ బీసీల వేదికగా చొచ్చుకుపోవాలనుకొని బీసీ నినాదం తీసుకుంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన రిజర్వేషన్ అంశంలో కూడా ధర్నాలు, నిరసనలు హడావిడి చేశారు. అయితే ఆ బీసీ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ టీడీపీ కోసం ఉంది సాలిడ్గా. అందుకే టీడీపీ అంటే చాలా ఫేవరెట్గా బిహేవ్ చేస్తూ ఉంది. మనం చూస్తే తిరుమల వచ్చింది ఇటీవల ఆవిడ. వచ్చి అక్కడేదో లోకల్గా ఏదైతే కొంతమంది బంజారాలు ఉంటే వాళ్ళ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఆవిడ. చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. అడిగిన వెంటనే బంజారాలకి ఆయన ఒక భవనాన్ని కూల్చేయకుండా అలాగే ఉంచారని చెప్పేసి కొన్ని మాట్లాడారు ఆవిడ. అదేవిధంగా ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆవిడ. టీడీపీ క్యాడర్ని ఎక్కడికక్కడ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అసలు ఆవిడ వీలైతే తెలంగాణ టీడీపీలో చేరి ఆ పార్టీకి అధ్యక్షురాలు అవుతుంది కూడా అంతా అనుకున్నారు. గతంలో ప్రచారం జరిగింది. బట్ లోకేష్ లాంటి వాళ్ళు మాత్రం ఎక్కడ కేటీఆర్ కోపం వస్తుందని ఆగారో మరేంటో కానీ సిబిఐ కేసులో ఇరుక్కున్నామని మేము ఆహ్వానించడం, ఆమెను చేర్చుకున్నా జగన్ చేర్చుకున్నా ఒకటే అని చెప్పేసి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సో అటువైపు నుంచి ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది టీడీపీలోకి తనకి ఎంట్రీ లేదు అనేది. అందుకే ఈరోజు సొంత పార్టీ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కవిత చంద్రబాబు నాయుడు ఆశీస్సులు కావాలి అని కోరుకుంటా ఉన్నారు. ఎందుకు కోరుకుంటా ఉన్నారు అంటే, ఇప్పటికీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో, సాలిడ్ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. ఆమె తీసుకుంది బీసీ ఎజెండా. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీని రీవ్యాంప్ చేస్తానంటే కూడా మొత్తం నేతలంతా వచ్చి ఆయన దగ్గర కూర్చుంటా ఉన్నారు. ఈరోజు ఎలాంటి నాయకుడు లేడు, నడిపించేవాడు లేకపోయినా ఖమ్మంలో మన సర్పంచ్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఏ స్థాయిలో టీడీపీ పెర్ఫార్మెన్స్ చేసింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ మనకు తెలిసిందే. ఏ ఎన్నిక వచ్చినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా టీడీపీ టువర్డ్స్ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది కూడా మనకు తెలిసిందే. అదే చంద్రబాబు నాయుడు ఆశీస్సులు కవితకు ఉంటే, సో కవిత వైపు టీడీపీ ఓట్ బ్యాంక్ మళ్ళీ అవకాశం ఉంటుంది. అందుకే చాలా స్ట్రాటజిక్గా కవిత ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం కోసం ట్రై చేస్తున్నారనేది నాకున్న సమాచారం. మరి ఒకవైపు లోకేష్ అలా మాట్లాడుతున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు ఎంతవరకు కవితని సోబర్గా ఆహ్వానిస్తారు, ఆమెతో ఎంతవరకు భేటీ అవుతారు, ఎంతవరకు అపాయింట్మెంట్ ఇస్తారనేది అయితే ఒక చర్చ. మొత్తానికైతే కవిత ఈ అంశం మీద మాత్రం ఒక స్ట్రాటజిక్ వేలోనే వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. లెట్స్ సీ మరి కేసీఆర్తో విభేదించారు కాబట్టి కవిత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినా, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినా టీడీపీ క్యాడర్కి పెద్ద ఫాయిదా ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో మొత్తానికైతే మాత్రం ఈ విషయంలో మాత్రం కవిత చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలనుకుంటా ఉన్నారు. లెట్స్ సీ మరి చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఆ ఇనిషియేషన్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి.